హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్ష. నేనండి మీ షాపులక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కొట్టుకున్న ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోలకి అయితే వేద్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం అడవికైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే అడవికి వెళ్ళి మనం పనులు అయితే తీసుకొస్తాం. అదే చిల్లగింజ పనులకైతే వెళ్తున్నాము. మీకు మన అడవి ఎలా ఉందా అని అయితే మీకైతే చూపిస్తాను. ఆ పనులు మీకు ఎలా తయారు చేస్తారా, ఆ పనులు ఎలా తీసుకొస్తారా అని అయితే చూపిస్తాను. చూసేయండి. మన చూడండి ఫ్రెండ్స్, మేమైతే చిల్ల గింజలకైతే వచ్చాము. మీ గింజలకైతే చూడండి ఎలా రాలుతున్నాయో. ఇలాగైతే రాలగొట్టుకుంటాము గింజలు. పండ్లు రాలగొట్టుకొని మీకు చూపించాను కదా, దంచి మన గింజలు అయితే తీసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే పట్టపరుచుకుంటాం మేమైతే. చూడండి, మా బావ అయితే పైకెక్కాడు గింజలు అదే పండ్లు రాలగొట్టడానికి. పండ్లు అయితే రాలుతున్నాయి కింద. చూడండి, ఇలాగైతే మనకు పండ్లు మాగిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలాగైతే రాలగొట్టుకోవాలా. ఇవాళ కొమ్మకునే చూడు బావా. చూడండి గింజలు చూడండి ఎలా రాలుతున్నాయో. మా బావ అయితే చెట్టు ఎక్కాడు. చూడండి, ఈరోజు అయితే ఎందుకంటే చేపలు 2 రోజుల నుంచి పడ్డం లేదండి మనకు. అందుకే మేమైతే గింజలు రాలగొట్టుకొని పండ్లు రాలగొట్టుకొని వెళ్ళాలని వచ్చాము. చూడండి, పండ్లు కూడా చాలా ద్రాక్ష పండ్లు లాగా ఉన్నాయి కదా పండ్లు. చూడండి ఫ్రెండ్స్, ద్రాక్ష పండ్లే ఎలా ఉన్నాయో చూడండి. చూడండి, ఇలాగైతే రాలగొట్టుకోవాలి పండ్లు మనం పట్ట చెట్టు కింద పెట్టుకొని. చూడండి, మేమైతే చాలా వరకు అయితే మా వాళ్ళైతే ఇలాగైతే చేస్తూ ఉంటారు గింజలకు వచ్చేవాళ్ళు. చూడండి, మా ఆయన అయితే ఒక 2 కిలోల మీద దొబ్బుకున్నాడండి అన్నీ మాకు లేకుండా. ఎవరు సంచులు వాళ్ళే ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే రాలగొట్టుకుంటూ వెళ్తూ ఉంటాం పండ్లు చెట్ల దగ్గర పట్టపరుచుకొని. చూడండి, నాకన్నా నన్ను నీ బాబా స్వామి ఇంకా అన్నీ ఇంకా మా బావే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చిల్లగింజ పండ్లకైతే ఇలాగైతే చేసుకుంటామండి. ఎందుకంటే మనం చెట్టు ఎక్కి మా బావ అయితే రాలగొట్టాడు. పట్ట మీద ఉన్నాయన్నీ. మనం ఒక పట్ట కూడా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద గడ్డి ఉంటుంది కాబట్టి గడ్డిలో అట్ట ఒకటి ఇటు ఒకటి ఏరుకోలేము కాబట్టి ఆ పట్ట అరేంజ్ చేసుకుంటే పట్ట మీద పడిన పనులన్నీ అలాగైతే తీసుకోవచ్చు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా బావ ఆయనకు ఒక దోషుడు నాకు ఒక దోషుడు అని వేసుకున్నాడు లోపల. ఈ వల్ల నా సంచికలు చూడు బావా. చూడండి, అలాగైతే ఏరుకుంటాం మనం గింజలు. అదేనండి, ఈ కాయలు అనేది మనకు ఎక్కువ శాతం అయితే మందులకైతే వెళ్తున్నాయంట. మందులకి, సబ్బులకి, షాంపులకి, ఇంకా వచ్చేసి ఇంకేదానికే మెడిసిన్స్ అంటే అదే మందులకైతే వెళ్తున్నాయంట అండి. మేమైతే అలాగైతే పట్ట తెచ్చుకున్నాము. చాలా పెద్ద పట్ట తెచ్చాము తేడం కూడా. ఎందుకంటే మనకు చెట్టు కిందకి పడాలి కదా పట్ట బాగా, పండ్లు మొత్తం పట్టలోనే రాలాలని మేమైతే చాలా పెద్ద పట్ట అయితే తీసుకొచ్చాము. ఏంటి ఏరుకుంటారు చూడండి ఫ్రెండ్స్, మా బావ చూడండి ఎలా ఏరుకుంటాడో. మా అక్క, మా ఆయన చూడండి చేపలు పట్టేది అయిపోయి గింజలకైతే వచ్చాడు. చిల్లగింజలు అయితే ఏరుకుంటున్నాం మేమైతే. చూడండి ఎలా ఏరుకుంటుందో. చూడండి, మొత్తం చుట్టూ అయితే మేమైతే తిప్పకైతే వచ్చాము ఈరోజు. చేపలు పడలేదని. ఏదో ఒక పని చేసుకోవాలి కదండి. మనం పొలం పని చేసుకోవాలా, వచ్చేసి చెరువులో చేపలు పట్టాలా, ఇంకా కూలి పనికి పోవాలా. ఇంకా కూలి పని లేకుంటే ఇలా మనకు తోరికేసుకునే గింజలే కదండి ఇవి. అందుకు కాబట్టి ఇట్లా మనం అడవికి వచ్చాము ఈరోజు చిల్లగింజలు ఏరుకోవడానికి. అట్టా ఒట్టి గింజలు కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, పట్ట అయితే తీసేస్తారు. ఇంకొక చెట్టు దగ్గర పోతాము. ఇంకా ఆడ కూడా ఇలాగే పట్టేసి రాలగొట్టుకుంటాము. ఇంకా పైకి ఒక మనిషికి చెట్టు ఎక్కి ఎవరి గింజలు రాలగొడతాడు. ఆ గింజలన్నీ మనం సంచులలో వేసుకొని ఇంకా అటు చెట్టు కాడికి పోతూ ఉంటాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చిల్లగింజల చెట్టు అయితే మీకైతే చాలా దగ్గర నుంచి అయితే చూపిద్దాం అనుకున్నాను నేను. కానీ ఇదైతే కొంచెం లోపలికి ఉంది. చెట్టు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చెట్టు అయితే చాలా పెద్దదే ఇది. చూడండి ఎలా ఉందో చిల్లగింజల చెట్టు. ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా చాలా కింద ఉన్నప్పుడు చూపిస్తానండి మీకు చెట్టు. చూసేయండి.
చూడండి ఎలా ఉన్నాయో గింజలు. పండ్లు అయితే బాగా మాగినాయి ఫ్రెండ్స్. చూడండి రెండో చెట్టు అయితే రాలగొడుతున్నాము. అలాగైతే రాలగొట్టుకోవాలా పండ్లు. చూడండి చాలా నీట్గా అయితే రాలగొట్టుకోవాలా. ఎందుకంటే పండ్లు మొత్తం ఉంటే ఇంకా రాలిపడతాయి కదండి కింద. అందుకు కాబట్టి ఇంకా అలా రాలగొట్టుకొని గింజలు ఏరుకొని వెళ్తాము. ఇంకా సన్న దూరం పోయి పడుతున్నాయి బాబా గింజలు అవి పండ్లు. అసలు ఏడబనియో ఏమో పట్టల సరిగా వల్లే సారి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే నిన్న అడవికి అయితే వెళ్ళాం కదండి. మనకి ఏంటంటే మనకు ఇప్పుడైతే చెరువులు ఎక్కువ శాతం అయితే చేపలు అయితే పడ్డం లేదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే నిన్న పండ్లకైతే వెళ్ళామండి. అదే సిల్లగింజ పండ్లకైతే వెళ్ళాము. పండ్లు అయితే ఎరకొచ్చాము. చూడండి ఫ్రెండ్స్, నిన్న మనమైతే మేము నలుగురం కలిసి కూడా ఈ పండ్లు ఏరలకల్లా చాలా ఇబ్బందిగా అయితే అయింది. కానీ అలాగైతే అలాగే రులుపుకుంటా అయితే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, సిల్లగింజ పండ్లు అయితే మాగినైతే అయితే ఇలాగైతే ఉంటాయి. చూడండి ఇలాగైతే మనం శుభ్రం చేసుకోవడమే. ఇదిలని శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవడమే. చూడండి ఈ పండ్లు తీయడం కూడా చాలా కష్టమేనండి. నేనైతే శుభ్రంగానే ఉంటుంది అనుకున్నాను. చాలా కష్టమైతే ఉంది పని. చూడండి గింజలు, చిల్ల గింజలు మొత్తం మాగిన పండ్ల ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక్క పచ్చి పండు కూడా లేదు అక్కడ. మొత్తం మాగినట్టే. ఇవన్నీ తీసుకుంటా చూడండి మొత్తం మాగినట్టే. ఇవన్నీ గింజలు ఫ్రెండ్స్. ఇంకా మనం ఏంటంటే ఈ శుద్ధంగా అట పిసికి మన గింజలు బయట తీసుకోవడమే. ఇంకా చూడండి గింజలు, చిల్ల గింజలు ఇలా ఉంటాయి. ఈ చిల్ల గింజల ప్రాసెస్ మీకు చూపించాలని నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. చూడండి మనం అడవికి వెళ్ళి పట్టలు రాలగొట్టుకొని తీసుకొచ్చిన పండ్లు ఇవి ఇలా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి పండ్లు. చూడండి ఫ్రెండ్స్, మన చిల్ల గింజల ప్రాసెస్ అయితే మీకైతే సరికాయలు మొత్తం అయితే తొక్కేస్తున్నాడు. చూడండి ఇలా తొక్కైతే గింజలు అయితే బయటికి తీయాలా. చాలా వరకు అయితే ఇలాగైతే చేస్తారండి మా సైడు. ఈ కాలంలో అయితే ఈ పండ్లు ఎక్కువ శాతం దొరుకుతాయి మాకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలాగైతే గింజలు అయితే బయటికి ఎందుకంటే బాగా మాగిన పండ్లు కాబట్టి తొక్కుతుంటే ఆవలకి పండ్లు కాయలు మొత్తం అయితే బయటకైతే వస్తున్నాయి గింజలు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే తయారు చేస్తున్నాడు మా బావ గింజలు. చూడండి ఆ పింక్ కలర్లో ఉన్నట్టు మొత్తం గింజలు అయితే బయటకైతే వచ్చాయి ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇంకా కడిగి శుభ్రం చేసుకోవడమే. ఇంకా ఇది కూడా ఒక పనేనండి మనకు. ఎందుకంటే ఈ పని చాలా కష్టపడాలండి. ఎందుకంటే అడవికి వెళ్ళాలా, తీసుకురావాలా, గింజలు తయారు చేయాలా. చూడండి ప్రాసెస్ ఇలాగైతే ఉంటుంది. ఎక్కువ మెడిసిన్కి అయితే ఉపయోగిస్తారంటండి గింజల్ని. చూడండి ఫ్రెండ్స్, అది మట్టి దక్కినట్టుంది బాబా నాకైతే. చూడు అది క్షేమంగా మట్టి దక్కినట్లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే తయారు చేసుకోవాలి. ఎందుకంటే మాగిన పండ్లు కాబట్టి మనకు ఎక్కువ శాతం మా సైడ్ ఏంటంటే మాగిన పళ్ళు ఎక్కువ శాతం దొరుకుతాయండి. అందుకే మాగిన పళ్ళు అయితే తీసుకొచ్చాము చెట్ల మించి రాలగొట్టుకొని. చూడండి ఎలా తయారు చేస్తున్నాడా మా బావ. చాలా వరకు అయితే అలాగైతే తయారు చేయాలా పండ్లని. చూడండి ఫ్రెండ్స్, గింజ పండ్లకైతే వెళ్ళాం కదా. ఆ పండ్లకి వెళ్ళి మనం ఏంటంటే తీసుకొచ్చాం పండ్లు మొత్తం తీసుకొచ్చి ఇలాగైతే నీటికి అయితే తొక్కాలా. తొక్కి గింజలు అయితే బయటికి తీయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలాగ తయారు చేస్తున్నామో. ఈ ప్రాసెస్ చేయడం అంటే కష్టమేనండి. గింజలు మొత్తం ఇలా తొక్కి బయటికి తీయాలా. చూడండి ఇవన్నీ తయారు చేసి ఆరబెట్టి మనం బాగా ఒక వారం దాకా ఎండబెట్టాలండి గింజలు. మామూలుగా అయితే సామాన్యంగా అయితే ఆరవండి. ఇట్లా గింజలు తీసుకొని ఇలా పండు కింద గట్టి కొరికితే కానీ అప్పుడు వేసుకుంటారు గింజలు, లేకుంటే వేసుకోరండి. ఇప్పుడైతే మెత్తగా ఉంది పండు. చూడండి చెప్పలేదు, నేను ఏంటంటే చూపిస్తున్నాను. ఎక్కువ మెడిసిన్స్కి అయితే ఉపయోగిస్తారంట ఈ పండ్లని. చూడండి గింజలు మొత్తం అయితే తొక్కంతా గింజలు మొత్తం బయటకు వచ్చేది కడిగి మనం గింజలు అయితే బయటకు తీయాలన్నా.
సేమ్ షాంపూ నీటి పోతుందిలే కడుగుతుంటే. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇందాకలా మాగిన పనులు అయితే ఇలాగైతే తయారు చేస్తామండి. చూడండి అంతా షాంపూ ఇక్కడైతే ఎంత బురగైతే మొత్తం అయితే ఇలాగైతే వేయిందో చూడండి ఫ్రెండ్స్, వచ్చిందో బయటికి. చూడండి ఇక్కడ చూడండి, షాంపూ కాయలు, సబ్బు కాయలు, మెడిసిన్స్కి ఈ అన్ని దాలకి ఉపయోగించే పండ్లు ఇలాగుంటాయి. పండ్లు అయితే ఇలా తయారు చేసుకోవాలి. షాంపూ నెత్తి పూసుకుంటాను, పూసుకొని చూపించాలి వాళ్ళకి. అన్ని అంకలు తిప్పుకుంటాను చెయ్యి. క్లీనింగ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి తెలుగులో మాట్లాడదామే సామి, ఎందుకు శుభ్రం పరిశుభ్రం అయితే చేసేసారు ఇక్కడ. చూడండి ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి మనం అడవికి వెళ్ళి గింజలు పండ్లు తీసుకొచ్చాము, పండ్లు క్లీన్ చేసాము. పండ్లు ఎలా క్లీన్ చేసేది మీకైతే చూపించాను, చూసారు కదా. ఈ గింజలు అయితే మనం అలా పండ్లు తీసుకొచ్చి అలా బాగా మనం తొక్కి దాన్ని బాగా కడిగి క్లీన్ చేసి ఇలాగైతే ఆరబెట్టాం ఫ్రెండ్స్. అదేనండి మనం చేసే పనులు అయితే అలా ఉంటాయి. చూడండి మేము చేసే పని అయితే అలాగే ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.